హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. సో ఇదే అయితే గాయ్స్ మన కొత్త ఛానల్ అనమాట. సో ఇదే అయితే నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను, అదే బస్ సిమ్యులేటర్ ఇండియా. ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తే చాలు. అండ్ మీరు ఏ వీడియో అయినా చెప్పండి, మీకు వెంటనే కమెంట్ చేయండి గాయ్స్. నేను ఖచ్చితంగా అది ఏ గేమ్ అయినా మీకు ఖచ్చితంగా ప్లే చేసి మీకు చూపిస్తాను గాయ్స్. ఇట్స్ గ్యారంటీ అండ్ ప్రామిస్ ఆఫ్ LTG. సో గాయ్స్ మనమైతే తెలుగు గేమ్ అయిపోతున్నాం. ఇదైతే జస్ట్ లైక్ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి గ్యాస్. మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎక్కువ అయితే టర్నింగ్స్ అయితే ఉంటాయి ఎక్కువ. సో పదండి గ్యాస్, ఇంకా ఈ టర్నింగ్స్లో మనం మలుపు తిప్పాలా. సో ఇక్కడ మరి చూస్తూ ఉండండి. ఇదైతే మరీ అంత కష్టమేం లేదు, మనం ఇండికేటర్ వేసుకుని వెళ్ళాలి అంతే, ఇంకేం లేదు. సో మీకు వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఉంటే మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి గైస్. ఈ గేమ్స్లో అయితే మీకు పైన చూడొచ్చు, జస్ట్ 6 లీటర్ ఉంది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ లేకపోతే లేదు, అదే మనం పే చేసి మనం పెట్రోల్ బంక్ తీసుకోవచ్చు గైస్. ఏమో అంత పెద్ద కష్టమేం కాదు పెట్రోల్ దొరకడము. సో గైస్ ఇప్పుడు ఈ స్ట్రైట్ వే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. జస్ట్ లైక్ డిటో తిరుమల కొండ దిగుతున్నప్పుడు ఎలా రోడ్డు ఉంటుందో సేమ్ టు సేమ్ అట్టేదా ఉంటుంది సార్. చూడండి టర్నింగ్స్ ఎంత కష్టం అంటే చూడండి గైస్. ఇంత పెద్ద బస్ని ఒక్కడిని హ్యాండిల్ చేయండి. గేమ్ వెళ్ళా మనం ఏం పెద్ద ఇది కాదు, కానీ రియల్ డ్రైవర్స్ ఒక్కసారి ఆలోచిస్తేనే ఒక చిన్న భయం. కానీ ఇప్పుడు డిఫరెంట్ ఏమంటే, ఇప్పుడు తిరుమల అనేది ఇప్పుడు 1 వే అయిపోయింది. సో 1 వేలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు. ఇదైతే 2 వే అండ్ వెళ్ళడం రావడం ఒకే రోడ్లో ఉండడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉండేది. సో ఈ గేమ్ అయితే చాలా 5 పాయింట్స్, ఎందుకంటే కొంచెం 4.5 స్టార్స్ ఇస్తాను. అంటే FPS 30 మాత్రమే ఉంది. ఎక్కువ FPS పెట్టుకుంటే కూడా డేటా ఇంకా మనం మీ మీరు మొబైల్ ఆడితే PC ఆడితే కమెంట్ చేయండి. అంటే ఎక్కువ కన్జప్షన్ అయితే బ్యాటరీ ఎక్కువ యూస్ చేస్తుంది కాబట్టి అది 30 FPSలోనే పెట్టాలి. దానికి పైన పెట్టినా కూడా మీకు ల్యాగ్ అవుతుంది చూడండి గైస్. సో చూడండి అప్పుడప్పుడు స్టీరింగ్ అనేది ఒక్కొక్కసారి అసలు దానికైతే తిరిగిపోతుంది గైస్. కానీ ఇప్పుడు చూడండి ఈ రోడ్స్ ఎంత డిఫికల్ట్గా ఉన్నాయో. ఈ మ్యాప్ అయితే నాకు ఇష్టమైన మ్యాప్ గాయస్. సూపర్ అయిన టర్నింగ్స్ ఉండే. అది తిప్పేటప్పుడు చూడాల్సింది గాయస్. డ్రైవర్ సీట్ నుంచి చూస్తే బాగుంటుంది గాయస్. ఇదే నా ఫేవరెట్ గేమ్ గాయస్. ముందైతే బస్ సిమ్యులేటర్ ఇండియా ఉండేది బస్సిడ్, కానీ ఇప్పుడు BSI బస్ సిమ్యులేటర్ ఇండియా ఈ స్కేమ్. సో చూడండి డ్రైవర్ క్యామ్ నుంచి చూపిస్తున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా మనం తిప్పాలి గాయస్. దీన్ని తిప్పేటప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. ఈ రోడ్ అయితే నాకు ఒక్కొక్కసారి చూసినప్పుడు తిరుమల రోడ్ కింద దిగేటప్పుడు అట్టే ఉంటుంది. ఒకసారి నా తలక పెట్టుకొని ఎమర్జెన్సీ డోర్ని అయితే కొట్టేస్తుంది ఉంటుంది గాయస్. ఎంత గట్టిగా తగిలిందా, అప్పుడు నిద్రపోతా ఉన్న లోపల ఏసీలో. అప్పుడు సడన్గా చూస్తూ పట్టన గ్లాస్ తగిలింది. అంతే అవ్వా ఏడ్చేసిన ఆడే. ఎవరికి ఏం వినిపించలే, అంత సైలెంట్గా ఏడ్చిన. కానీ ఇప్పుడు నేను అలాంటి వాడిని కాదు, ఎందుకంటే అది అప్పుడు 6 ఇయర్స్ ఉన్నప్పుడు. చూడండి గైస్ టర్నింగ్ అయితే ఎక్కువగానే ఉంది ఇక్కడ మనకి. సో గైస్ మీకు ఏం గేమ్ అయినా చెప్పండి గైస్. నేను ఎందుకు ఈ బస్ సిమ్యులేటర్ రెండాన్ని చూస్ చేశానంటే, ఇది లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న గేమ్ కాబట్టి మీకోసం నేను పెడుతున్నాను ఫస్ట్ వీడియోగా. సో ఇంకా ఏమైనా గేమ్స్ ఉంటే ఇక్కడ మీరు కమెంట్ చేసేయండి, నేను కన్ఫామ్గా పెడతాను గైస్. ఏ గేమ్ అయినా పర్వాలేదు. మీకు మన ఛానల్లో ఎక్కువ టైం అయినా వేస్ట్ చేయం గైస్. మన ఛానల్ ఏ వీడియో అయినా ఓన్లీ జస్ట్ 10 మినిట్స్ గైస్. మీరు ఒక 10 మినిట్స్ మన ఛానల్ చూసిన చాలు గైస్. ఏ గేమ్ ప్లే అయినా మీకు నీట్గా అర్థమవుతుంది. అండ్ మీకు కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను గైస్. అదేమంటే మన ఛానల్లో వెళ్ళి మన ఛానల్ షార్ట్స్లో చూడండి, మీకు త్వరలోనే ట్రిక్స్ అంతా బాగా చెప్తాను గైస్. టర్నింగ్ తిప్పేటప్పుడు ఇలాంటి ఏరియాస్ ఉన్నప్పుడుదా గైస్ గేర్ మార్చుకొని పోవాలి. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి గైస్. మీరు కూడా వస్తూనే ఉంటాయి వస్తే పడిపోము, ఎందుకంటే ఇది వాల్స్ అనేది. సో మనకైతే ఏం కాదు, అప్పుడే మనకు తెలుస్తుంది మన ఇండియన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. అండ్ గైస్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు అయితే MS ధోని బర్త్డే గైస్, మహేంద్ర సింగ్ ధోని. సో ఆయన కోసం మాకు ట్రిబ్యూట్ ఇస్తున్నాం గైస్. హ్యాపీ బర్త్డే మిస్టర్ MS ధోని, మహేంద్ర సింగ్ ధోని. సో మీరు కూడా కమెంట్ చేసేయండి గైస్, హ్యాపీ బర్త్డే మహేంద్ర సింగ్ ధోని అనేసి. మీ ఫేవరెట్ క్రికెటర్ పేరేమో అది కూడా కమెంట్ చేసేయండి. ఏముంటే అదన్నీ కమెంట్ చేసాను గైస్ మన ఛానల్లో. నేనేం తప్పుగా అనుకోను. ఎంత పక్క ఆపుతున్నాను ఎందుకంటే అదే ల్యాగ్ అవుతుంది గైస్, అప్పుడు ఫోన్ ఎక్కువ హీట్. సో ఇప్పుడైతే ల్యాగ్ అనేది క్లియర్ అయ్యింది.
సో అందులో బస్సు ఎత్తుతున్నా. ఈ డోర్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాను గైస్, లాగ్ అయినా కూడా. నేను ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది, అట్లుంది గైస్ ఇది. మనకి దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏముందంటే, మనం ఇప్పుడు బస్సు తిప్పుతున్నప్పుడు మనం దీంట్లో ఏమంటే ఒక 50 పైన కిలోమీటర్ 50 km/h స్పీడ్ పోతున్నప్పుడు టర్నింగ్ మనం తిప్పినా కూడా తిరగదు, అది అటే స్కిడ్ అవుతుంది గైస్. అండ్ మీకు ట్రిక్ చెప్తాను అన్నాను కదా, ఆ ట్రిక్ ఏం లేదు గైస్. మీకు ఈ బస్తో అయితే డ్రిఫ్ట్ కొట్టాలంటే ఏం లేదు గైస్, జస్ట్ 100 km/h స్పీడ్ పోతుండండి. ఒక రైట్ అన్నో లెఫ్ట్ అన్నో తిప్పాలంటే రెడీగా స్టీరింగ్ పట్టుకోండి. అండ్ టర్న్ రాగానే ఫాస్ట్గా స్టీరింగ్ తిప్పేసి ఈ సడన్ బ్రేక్ వేసాను గైస్. ఆ సడన్ బ్రేక్ వేయడం వల్ల మీకు బండి అనేది ఒక స్కిడ్ అవుతుంది గైస్. ఆ వీడియో అయితే మీకు నేను త్వరలోనే షార్ట్స్లో పెడతాను. మన ఛానల్ అయితే ఎప్పటికీ మిస్ కాదు గైస్. ఎవ్రీ 2-3 డేస్లో మన ఛానల్లో ఇట్లా వీడియో అంటే గేమ్లో కాదు నేను చెప్పేది, రియల్గా మీరు ఎప్పుడైనా వెళ్ళినారా, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే ఇంకేం చెప్పేది కమెంట్ చేసేయండి ఏదో ఒకటి. నా పర్టికులర్ ఒక కాన్సెప్టే చెప్పట్లేదు, మీ మనసులో ఏముందో అన్నీ కక్కేయండి కమెంట్స్లో. ఈ కెమెరాస్కో లాగ్ అయితేనే ఉంటాయి కదా అప్పుడప్పుడు. మనం చూడండి ఆ బజర్ అయితే మన ప్రెస్ అయితేనే ఉంది. ఇలా టర్నింగ్ తీసుకుంటుంటేనే ఒక పెద్ద తలనొప్పి గైస్. తలనొప్పి అంటే తలనొప్పి లేదు, సడన్గా బండ్లు వస్తే దాన్ని గుద్దుకొనిలానో బస్సు కూడా డ్యామేజ్ అవుతుంది. పైన అయితే మీరు చూడొచ్చు కదా 89% మాత్రమే ఉంది. 2 లీటర్ అండ్ రూపీస్ అయితే 55 రూపీస్ ఉంది. ఇంకా దానికి పైన ఏం చేయలేం, తర్వాత తిప్పుకుంటా పూడిస్తేనే. పెట్రోల్ సేవ్ చేయాలంటే ఏం లేదు గైస్, తోసుకొని పోవడం మంచిది. అండ్ ఇంకోటి కూడా ఉంది ట్రిక్, ఏం లేదు బండి ఆఫ్ చేసుకుంటా పోతా అంటే పెట్రోల్ సేవ్ అవుతుంది. కానీ దీంట్లో ల్యాగ్ ఏం తెలుసు అంటే, బండిని ఆఫ్ చేసుకుని పోతాను కూడా పెట్రోల్ పోతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. అది ఎందుకు నాకు తెలియదు, సంథింగ్ ఈజ్ చాప. ఎస్ గైస్, సో ఇక్కడితో అయితే మనకి ఆ రోడ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకొంచెం మనం స్ట్రైట్ మరి బాగా స్ట్రైట్గా లెఫ్ట్ తీస్తే ఇంకా అక్కడి నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనము ఎక్కడ ఉన్నామంటే ఎస్ గైస్, ఇప్పుడు అదే మనం హిల్ అయితే దాటినాం గైస్. సో యాడ్ అయితే లోడ్ అవుతుంది. సో మనమైతే ఆ హిల్ స్టేషన్ నుంచి మొత్తం అయితే క్లియర్ అయింది. ఇంకా అక్కడి నుంచి అయితే మనం స్ట్రైట్గా పాత్ వన్ పోవాలి. ఇంకా గేట్ తెచ్చుకునే ఉంది చూడండి గైస్. బస్ అయితే గలీజ్ అయిపోయింది, క్లీన్ చేయాలా ఏం లేదు గైస్, జస్ట్ బస్సు రిపేర్ చేస్తేనే క్లీన్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇంకా ఈ గేమ్ గురించి ట్రిక్స్ కావాలంటే కూడా అడగండి గైస్. సో అయితే మనం ప్రజెంట్ మైసూర్లో ఉన్నాం గైస్. మైసూర్ టు బెంగళూరు ఎంతసేపు ఉంటుంది, ఉండొచ్చు గైస్ ఒక 15-20-30 కిలోమీటర్ ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్ నాకు తెలియదు గైస్, ఎందుకంటే నేను పోలేదు గేమ్లో ఫస్ట్ టైం ఆడుతున్నాను. సో ఇదైతే 1 వే కాబట్టి ఇది 1 వే కాబట్టి మనం ఓవర్టేక్ అయితే చేయలేం, చాలా కష్టము. పక్కన చెట్లు కూడా పెంచున్నాం. 1 వే ముందర వాడు పోతే పోవాలా, రాకపోతే రావాలా అంతే. ఇక్కడ నుంచి ఓవర్టేక్ అయితే చేయొచ్చు, కానీ అదనేది చాలా కష్టం అనేది, ఎందుకంటే 1 వేనే. అక్కడ 1 వే పోతుంది, ఇక్కడ 1 వే పోతుంది. సో అయితే ఫస్ట్ టైం బెంగళూరు అయితే చూస్తున్నాం గైస్ రోడ్. మైసూరు ఇట్లా ఉంటుంది కూడా నాకు కూడా తెలియదు, ఇప్పుడే చూస్తున్నా గేమ్లో. సో ఉండొచ్చు, బాగానే ఉంది ఇలా మైసూర్. అంటే మన గ్రాఫిక్స్ పెంచుకుంటే రియల్ లైఫ్లో ఉంటే అప్పుడు బాగుంటుంది, ఇంకేం లేదు గైస్. సో గైస్ ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.